ఒక రైల్లో ఒక 100 మంది కలిసి యాత్ర గడుతున్నారట, కాశీ యాత్ర అభియానం. సరే, వాళ్ళు కాలక్షేపానికి బాగుంటుందని ఒకటి, అక్కడ ఏమైనా వ్రతాలు నోములు చేయించడానికి పనికొస్తారు కదా అని ఓ పురోహితుల వారిని కూడా తీసుకెళ్ళారు. రామాయణం ఏదో చెప్పండి అన్నారు. సరే, రామాయణంలో మళ్ళీ సుందరకాండ ప్రత్యేకం కదా, అందుకని ఆయన సుందరకాండ తీసుకుని ఏదో చెప్తున్నాడు. సరే, మిగిలిన వాళ్ళు కూడా పక్కకు వచ్చి వింటే పుణ్యం అమ్మ అని అది మధ్యలో కాస్త ఆపాడు ఆయన. ఏమండి గురువుగారు, ఇంతకీ హనుమంతుడు రామాయణం ఈయన భారతదేశంలోనే జరిగింది కదండి పూర్తిగా. రాముడు అంటే సరే అయోధ్యవాడు తెలుస్తూనే ఉంది, సీతాదేవిది మిథిలా నగరం. హనుమంతుడు ఎక్కడ వాడండి అని అడిగారు. అంటే ఆయన అన్నారు, గ్రంథం ప్రకారం చూస్తే కిష్కింధ అంటే తమిళనాడు, మనకి ఇప్పుడు లెక్క ప్రకారం కిష్కింధ అంటే తమిళనాడు. అందుకని అక్కడ వాడై ఉంటాడు. ఆ ప్రాంతం అప్పుడు దక్షిణ భారతదేశం అంతా ఒకటే, ప్రత్యేకించి తమిళనాడు ఆంధ్ర తెలంగాణ అనడానికి ఏం లేదు అక్కడ. దక్షిణ భారతం అంతా ఒకటే. అందుకే కృష్ణదేవరాయల్ని దక్షిణ భారత అధీశుడు అన్నాడు, కర్ణాటకాధీశ్వరుడు అన్నారు. దక్షిణ భారత సంగీతాన్ని కూడా కర్ణాటక సంగీతం అంటారు. అందుకని మరి ఏదో తమిళ వాళ్ళు ఏదో అయి ఉంటారా అన్నారు. అనేసరికి ఆ వెళుతున్న వాళ్ళలో కాస్త తమిళం మాతృభాషగా ఉన్నవాడు, తెలుగుదేశంలో స్థిరపడిన వాడు ఉన్నాడు. వాడు సంకలు గుర్తున్నాడు, హనుమంతుడు మావాడే హనుమంతుడు. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయిపోతే మనకు ఆనందం కదా. మనం గొప్పవాళ్ళం కాకపోయినా పర్వాలా, గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయితే చాలు. గొప్పవాడు ఎవడన్నా మనవాడైతే వాడు మా మేనత్త కొడుకే అని బ్రహ్మాండంగా చెప్పుకుంటాం వాడి గురించి. సో వాడికి కూడా తెలియదు, చుట్టరికే మనకే తెలిసి వస్తుంది. అందుకని హనుమంతుడు మావాడే అన్నట్టు. వెంటనే ఉత్తరాది వాడికి ఒకటి కోపం వచ్చింది. అవన్నీ కుదరవు, మీరు వేషాలు అయ్యొద్దు. రామ్ హమ్కా హై, సీత హమ్కా హై, హనుమాన్ భీ హమ్కా హై. మొత్తం అంతా అయోధ్యే. రాముడు సీత ఎక్కడుంటే హనుమంతుడు అక్కడే ఉంటాడు. అందుకని హనుమంతుడు మావాడే అన్నట్టు. ఇంతట్లో అక్కడ ఒక ముస్లిం ఉన్నాడు, ఒక ఆయన పాపం యాత్రలో వచ్చాడు. ఆయన కూడా పాపం మత సామరస్యం ఉంది, మాకు కాశీ మక్క కాబా అన్నీ ఒకటేనండి, నేను వస్తాను. వచ్చాడు. తర్వాత పక్క ప్రయాణికుడు కావచ్చు, దానికి ఉంది. వచ్చి ఆయన అన్నట్టే, మీరందరి వాదంలో తప్పే, హనుమంతుడు తమిళం వాడు కాదు, హనుమంతుడు ఉత్తరాది వాడు కాదు, హనుమంతుడు ముసల్మాన్ అన్నట్టు. నీళ్ళు బంగారంగా హనుమంతుడు కూడా మాకు మిగలనివా, హనుమంతుడు కూడా ముస్లిం అంటే ఇంకా నయం, ఉగ్రవాదుల్లో ఒకడన్నావు కాదు, చచ్చిపోయేవాళ్ళం అన్యాయంగా. హనుమంతుడు కూడా ముసల్మాన్ ఎలా అవుతాడంటే, మీరు అలా కదా, మీరు పేరు చూసి మాట్లాడాలి. మాలో పేర్లు ఎలా ఉంటాయి, ముసల్మాన్, సులేమాన్, జలేమాన్, వైసాహే హనుమాన్ అన్నాడు. ఇంతమంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మన తెలుగువాడు ఒకడున్నాడు, మీరందరి వాదనలో తప్పే, హనుమంతుడు ముస్లిం కాదు, హిందీ వాడు కాదు, ఆ తమిళం వాడు కాదు, ఖచ్చితంగా 16 అణాల తెలుగువాడే అన్నాడు. నువ్వెలా చెప్తావయ్యా ఆ విషయం అంటే, తనది కాని పనిని నెత్తి మీద వేసుకుని అవతల వాళ్ళ రూపాయి ఏమీ ప్రయోజనం లేకపోయినా సరే, అవతల వాడు కనీసం టీఏలు కూడా ఇవ్వకపోయినా సరే, సొంత ఖర్చులు పెట్టుకుని అంత దూరం వెళ్ళి కొంపలంటించే వ్యవహారం మా తెలుగువాడు ఒక్కడికే ఉంటుంది, ఇంకెవరికి.